తెలంగాణలో పోలీసుల మీద దాడులు ఆగడం లేదు. జగిత్యాలలో ఆకతాయిలు రెచ్చిపోయారు. ఏకంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే దాడి చేశారు. అయితే పోలీసులను పబ్లిక్ గా కొట్టిన ఆకతాయిలను కొద్ది గంటల్లోనే విడిపించారు జగిత్యాల ఎమ్మెల్యే. పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ లో కస్టమర్ కు సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. బంక్ యాజమాన్యం సమాచారంతో స్పాట్ కు వచ్చారు పోలీసులు. అయితే విచారణకు వచ్చిన పోలీసులపైన దాడికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. అయితే పెట్రోల్ బంక్ లో విధ్వంసానికి యత్నించారు. తమ విధులకు ఆటంకం కలిగించారని బోధకాని శేఖర్, తమ్మ గంగారాంలపై కేసు నమోదు చేశారు టౌన్ ఎస్ఐ గీత. ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనిషి కావడంతో పోలీసులు గంటలోనే వదిలేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కూడా పోలీసుల మీద దాడులకి నిత్యం ఏదో చోట జరుగుతూనే ఉంది. అయితే ఇలాంటి ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా మొన్న రాత్రి అర్ధరాత్రి చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏకంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అది అక్కడ పెట్రోల్ బంక్ లో బంకు సిబ్బందితో గొడవ పడుతున్న ఇద్దరు యువకులు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చగా బ్లూ కోట్ సిబ్బంది విధి నిర్వహణ ఉన్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు వినకుండా పోలీసులపైనే దాడి చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇలాంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులపైనే దాడి చేసినప్పటికీ కూడా పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించలేదు. అంటే జగిత్యాలలో మొన్న రాత్రి జరిగిన గొడవలో ఇద్దరు యువకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇద్దరు బోధకాని శేఖర్, గంగారాంలపై కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం ఒక గంట వ్యవధిలోనే వారిని వదిలిపెట్టారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఎమ్మెల్యే మనిషిగా ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే మనిషి అయిన కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే ఆ వీడియో వైరల్ గా మారినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొన్న రాత్రి ఇటు పెట్రోల్ బంక్ కు వచ్చిన ఇద్దరు యువకులు ఆ పెట్రోల్ బంక్ సిబ్బందితో మాత్రం వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడినట్టు కూడా స్థానికులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు కూడా దృశ్యాలు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ స్థానిక బంకు సిబ్బంది మాత్రం పోలీసులకు సమాచారం అందించగా ఇటు అక్కడికి వచ్చిన ఇద్దరు బ్లూ కోట్ సిబ్బంది రాకేష్ తో పాటు హోంగార్డ్ విజయ్ కుమార్ కూడా అక్కడికి చేరుకుని ఇటు గంగారాం తో పాటు ఇటు శేఖర్ ను కూడా పట్టుకునే ప్రయత్నం చేసినారు. వారిని అది గొడవలు జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా వారిద్దరు కూడా పూర్తి స్థాయిలో మాత్రం కానిస్టేబుల్ ఆ సిబ్బంది దాడితో పాటు ఇటు కానిస్టేబుల్ పై కూడా దాడికి యత్నించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీన్ని సీరియస్ గా తీసుకొని వారిని అరెస్ట్ చేసిన పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో వారిని అదుపులోకి తీసుకున్న కేసు నమోదు చేసిన కొంతసేపటికే వారిని వదిలిపెట్టారంటూ కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు మాత్రం వారి ఇద్దరిపై మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు కూడా పేర్కొన్నారు. అయితే మొదటి కేసుగా బంకు సిబ్బందిపై దాడి చేసినందుకు గాను 296B 115/2 352 3/35 BNS సెక్షన్ల కింద నమోదు చేయగా పోలీసుల విధులకు ఆటంకం చేసినందుకు గాను ఇటు అండర్ సెక్షన్ 221, 132, 352 పూర్తి స్థాయిలో బిఎన్ఎస్ సెక్షన్ లో కూడా ఈ కేసు నమోదు చేస్తాం. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కూడా తావు లేకుండా నిరుద్యోగ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు మాత్రం చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్సర్డ్ గా ఉండడంతో ఎమ్మెల్యే సంజయ్ కుమారే వీళ్ళను పట్టుకున్న కొద్దిసేపటికే విడిచిపెట్టారంటూ కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. దీన్ని మాత్రం పోలీసులు ఖండించారు. అయితే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా మాత్రం ఇటు ఎవరైనా కానీ చట్టానికి ఎవరైనా లోబడే ఉండాలని, చట్టాన్ని ధిక్కరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు జగిత్యాలలో మాత్రం సోషల్ మీడియాలతో పాటు స్థానిక ప్రజలు కూడా ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అండదండలతో ఇటు పోలీసులకు వాళ్ళు ఈ దాడికి పాల్పడినట్టు కూడా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో చట్టమైన చర్యలు మాత్రం తీసుకోవాలని కూడా ఈ స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాత్రం ఇప్పటికైతే ఏ విధమైన కూడా
అది ఘటనపై మాత్రం స్పందించాలని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. What?